తెలంగాణ నేతలపై బీజేపీ హైకమాండ్ సీరియస్ గా ఉందా? పార్టీ విషయంలో నేతల తీరుపై బీజేపీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారా? నేతలకు పార్టీ కన్నా సొంత రాజకీయాలే ముఖ్యమైపోయాయా అన్న భావనలో హైకమాండ్ ఉందా? ఇంతకీ తెలంగాణ బీజేపీ నేతలు ఆ విషయంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు? బీజేపీ పెద్దలు ఆ నేతలపై పెట్టుకున్న కొండంత ఆశలు ఎందుకు ఆవిరయ్యాయి? అసలు తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? దక్షిణాదిలో ఎలాగైనా పట్టు సాధించాలని బీజేపీ పెద్దలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు దక్షిణాదిలో కేవలం కర్ణాటకలో మాత్రమే బీజేపీ చాలా బలంగా ఉంది. అంతేకాదు కర్ణాటకలో పలుమార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర కమలం పార్టీది. కానీ మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి కనీసం చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు లేదు. కానీ గత 10 ఏళ్లుగా క్రమక్రమంగా దక్షిణాదిలో కూడా బీజేపీ ఓటు బ్యాంకును పెంచుకుంటూ వస్తోంది. ఇందుకు కేంద్రంలో అధికారంలో ఉండడంతో పాటు ప్రధాని మోదీ చరిష్మా బీజేపీ బలపడడానికి ఉపయోగపడింది. దీంతో కర్ణాటకతో తెలంగాణలో కూడా బీజేపీని బలపరచడానికి మోదీ, అమిత్ షా ద్వయం వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో బీజేపీ శరవేగంగా విస్తరిస్తోంది. గ్రామ గ్రామాన పార్టీ బలపడుతోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి 8 మంది ఎంపీలు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి దాదాపు 75 లక్షల ఓట్లొచ్చాయి. ఈ నేపథ్యంలో కాషాయ పార్టీని మరింత విస్తరించేందుకు బీజేపీ పెద్దలు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇక్కడ పార్టీ పెద్దల ఆలోచన ఇలా ఉంటే తెలంగాణ బీజేపీ నేతల ఆలోచన మరోలా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఒకవైపు పార్టీని బలోపేతం చేయాలని హైకమాండ్ భావిస్తుంటే ఇక్కడి నేతలు చాలా లైట్గా తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. కానీ తెలంగాణలో మాత్రం మెంబర్షిప్ డ్రైవ్ నత్తనడకన సాగుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కేవలం 15 లక్షల సభ్యత్వాలు మాత్రమే జరిగాయట. వాస్తవానికి తెలంగాణలో ఈసారి పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు జరుగుతుందని జాతీయ బీజేపీ నాయకత్వం భావించిందట. ఎలాగో అక్కడ మనం రాజకీయంగా బలపడ్డాం, పలు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్నాం, అక్కడి ప్రజల నుంచి మనకు మంచి స్పందన వస్తుంది, దీనిని ఆసరాగా చేసుకుని భారీగా సభ్యత్వ నమోదు చేపట్టాలని ఢిల్లీ నేతలు అనుకుంటున్నారట. అయితే పార్టీ పెద్దలు అనుకున్నది ఒకటి, అయితే ఇక్కడ పరిస్థితులు మాత్రం మరోలా ఉన్నాయట. పార్టీ హైకమాండ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెంబర్షిప్ డ్రైవ్ను తెలంగాణ బీజేపీ లీడర్లు లైట్ తీసుకుంటున్నట్టు పార్టీలో చర్చ జరుగుతోందట. ముఖ్యంగా కొన్ని కీలక నియోజకవర్గాల్లో కనీస సభ్యత్వ నమోదు జరగకపోవడంపై హైకమాండ్ తీవ్ర ఆగ్రహంగా ఉందని సమాచారం. ఇక బీజేపీ సభ్యత్వ నమోదుకు సంబంధించిన సమాచారాన్ని ఇటీవల ఢిల్లీ పెద్దలు తెప్పించుకున్నారట. దానిని చూసిన ఢిల్లీ పెద్దలు షాక్ అయ్యారని సమాచారం. సభ్యత్వ నమోదు ఇంత తక్కువగా జరగడంపై బీజేపీ పెద్దలు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారని నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో కీలక నేతలుగా చెప్పుకుంటున్న వారి ఏరియాల్లో కూడా కనీస స్థాయిలో సభ్యత్వ నమోదు జరగకపోవడంపై అధిష్టానం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇక రాష్ట్ర స్థాయి నేతలుగా ముద్రపడిన కొందరు నేతలు కూడా ఇలా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని పార్టీ పెద్దలు ఆరా తీసినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడే బీజేపీ పెద్దలకు ఓ ఆసక్తికర అంశం తెలిసిందట. పార్టీలో వలస వచ్చిన నేతల స్థానాల్లో సభ్యత్వ నమోదు చాలా తక్కువగా జరిగినట్టు గుర్తించారట. మిగతా చోట్ల మాత్రం ఆశించిన స్థాయిలో సభ్యత్వ నమోదు జరుగుతుందని పార్టీ పెద్దలకు ఫీడ్బ్యాక్ వచ్చినట్టు సమాచారం. ఇప్పుడు ఇదే విషయమై పార్టీ పెద్దల్లో తీవ్ర చర్చ జరుగుతోందట. కొందరు వలస నేతలను అతిగా ఊహించుకొని వారిని ప్రోత్సహిస్తుంటే మెంబర్షిప్ డ్రైవ్లో మాత్రం ఆ నేతలు వెనుకబడిన విషయం పార్టీ పెద్దలకు ఇప్పుడు బోధపడుతోందని సీనియర్ లీడర్లు చెవులు కోరుకుంటున్నారట. పార్టీ సిద్ధాంతాల కోసం తొలి నుంచి తాము పనిచేస్తుండగా అధిష్టానం మాత్రం తమను కాదని కొందరిని ఏరికోరి పక్క పార్టీల నుంచి చేర్చుకుందని వారు తెగ బాధపడుతున్నారట. కనీసం వారు వస్తే వచ్చారు కానీ పార్టీ కోసం కాకుండా తమ సొంత ఎజెండా కోసమే పనిచేస్తున్నారని అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. అయితే హైకమాండ్ వలస నేతలపై పెట్టుకున్న ఆశలను వారు అడియాసలు చేశారని అనుకుంటున్నారట. అంతేకాదు పార్టీలో చేరిన నాటి నుంచి వారు తమ వ్యక్తిగత పొలిటికల్ ఇమేజ్ కోసం పోరాడుతున్నారు తప్ప పార్టీ కోసం పనిచేయడం లేదని చెప్పుకుంటున్నారట.
ఇలాంటి లీడర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సీనియర్ నేతలు హైకమాండ్కు చెబుతున్నారట. ఇలాంటి నేతలను నమ్ముకుంటే కష్టమని, పార్టీ కోసం పనిచేసే వారిని గుర్తించి వారి సేవలను వాడుకోవాలని హైకమాండ్ను కోరుతున్నట్టు తెలిసింది. మరోవైపు వలస నేతల డిమాండ్లు కూడా ఆషామాషిగా ఉండడం లేదనే టాక్ వినిపిస్తోంది. వాళ్లు పార్టీలో పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే తమకు కీలక పదవులు కావాలని పేచీలు కూడా పెడుతున్నారట. నేను చాలా సీనియర్ను, నాకు ప్రజల్లో పెద్ద ఎత్తున ఆదరణ ఉంది, నాకు ఆ పదవి రావడం సముచితం అని వలస నేతలు అధిష్టానం పెద్దలకు విన్నవించుకుంటున్నట్టు తెలిసింది. అసలు తెలంగాణలో బీజేపీ బలపడడానికి తామే కారణమని వాళ్లు తెగ ప్రచారం చేసుకుంటున్నారట. అయితే ఇక్కడ ఆ నేతలకు పార్టీ పెద్దలు చెక్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. మీరు అంత ప్రజాదరణ కలిగిన నేతలే అయితే మీ నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు ఎందుకు తక్కువగా జరుగుతుందని వారిని పార్టీ పెద్దలు ప్రశ్నించారట. దీంతో సమాధానం చెప్పలేక పార్టీ పెద్దలకు ముఖం చూపించేందుకు నేతలు వెనకాడుతున్నట్టు తెలిసింది. మొత్తంగా బీజేపీ పెద్దలు అనుకుంది ఒకటి, అయితే తెలంగాణలో జరుగుతుంది మరొకటి అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ హైకమాండ్ ఏం చేయబోతుంది, తెలంగాణ బీజేపీని ఎలా గాడిన పెడుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.